హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మేమైతే అప్పటికప్పుడు చేసుకుంటాము వన్ డేకి, అందుకే చిన్న గ్లాస్ తీసుకున్నాను. టీ గ్లాస్ మినపప్పు, ఏ గ్లాస్తో మినపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో రైస్ తీసుకోవాలి. మేమైతే రేషన్ బియ్యమే వాడతాము, చాలా బాగా వస్తాయి. కొందరు సాంబార్ రైస్ కూడా వాడతారు. 2 కప్స్ రేషన్ బియ్యం తీసుకోవాలి, 1 కప్ అది సాంబార్ రైస్. కానీ మేమైతే ఓన్లీ 2 కప్సే తీసుకుంటాము. చూడండి, 1 కప్ వేసాను. గ్లాస్తో తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్ వేసాక ఇంకో గ్లాస్ కూడా వేయాలి. వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేయాలి. శనగపప్పు దోశ కలర్ చేంజ్ కావడానికి, ఆరెంజ్ కలర్ రావడానికి శనగపప్పు వేయాలి 2 టేబుల్ స్పూన్స్. వాటర్ పోసి కడగాలి 3 టైమ్స్. కడగకుండా కొందరు అలానే పెడతారు. అలానే నానబెడితే దోశలు బాగా రావు. టూ టైమ్స్ 2 అవర్స్ నానబెడితే సరిపోతుందండి. కొందరైతే నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ పడతారు. నైట్ మిక్సీ పట్టి పెడితే మనకు పిండి అనేది పొంగుతుందండి. కడిగాను 3 టైమ్స్. ఇప్పుడు వాటర్ పోసి నాననివ్వాలి 5-6 అవర్స్. నేనైతే 4 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను బ్యాటర్. కొన్ని వాటర్ పోసుకోవాలి, సరిపడా వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకోవాలి. టూ 3 టైమ్స్ బ్లెండ్ చేస్తే మెత్తగా వస్తుంది. బ్యాటర్ అనేది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. మిక్సీ జార్ నుంచి వెళ్ళి బౌల్లో తీసుకోవాలి, సర్వ్ వేసుకోవాలి. బ్యాటరు అప్పటికప్పుడు వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అంతే అండి, దోశ బ్యాటర్ రెడీ.